రైతులు పడిన బాధలే గాని నిజంగా ఎంత బాధ అనిపించిందంటే అంటే రాజధాని రైతులు ఇటు వచ్చారు, మన పశ్చిమ గోదావరి జిల్లా కూడా వచ్చారు. వాళ్ళని చూసే నేను వాళ్ళని చూసినప్పుడు కాళ్ళకి బొబ్బలతో అంత వర్షంలో ఎండలో నిజంగా ఎన్ని ఇబ్బందులు పడి ఎంత నరకం పడ్డారో అమరావతి రైతులు నేను చూశా. నేను దగ్గరగా చూసిన వ్యక్తిని నేను. ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా రైతుగా అండగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రతి ఒక్కరూ కూడా ఒకటే రాజధాని ఒకటే అమరావతి అనే నినాదానికి ప్రతి ఒక్కరు కూడా ముందుండవలసిందిగా నేను కోరుచున్నాను. జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి, జై అమరావతి. ఒకే రాజధాని, ఒకే రాజధాని, ఒకే రాజధాని, ఒకే రాజధాని, ఒకే రాజధాని. జై అమరావతి. రైతులు ఈరోజు కృష్ణా డెల్టాలు, పశ్చిమ గోదావరి జిల్లాలు, గోదావరి జిల్లాలన్నీ కూడా రైతులు ఎవరూ కూడా అన్నం తినకపోయినా సరే భూమిని అమ్ముకోరు. అలాంటిది ఒక రాజధాని కోసం కొన్ని వేల ఎకరాలు రాజధాని కోసం ఇచ్చారు. నిజంగా ఆ రైతులు ఈ రోజు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే అమరావతి రైతులు నిజంగా చూడలేని వ్యధ. నిజంగా ఈ రోజు రాజధాని రైతులకి ప్రతి ఒక్కరూ కూడా అండగా నిలవాలి. రాజధాని ఫైల్స్ అనే సినిమాని ఒక మంచి చిత్రంగా తెరకెక్కించిన దర్శక నిర్మాతలకి నిజంగా పాదాభివందనాలు చేయాలి. రైతులు కొన్ని వేల ఎకరాలని రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇస్తే అలాంటి రైతుల్ని ఏలన చేసే విధంగా చాలా ఇబ్బందులు గురిచేసి రియల్ ఎస్టేట్ బ్రోకర్స్ అని ఇంకో భ్రమరావతి అని చెప్పేసి అని చాలా విధాలుగా వాళ్ళని అవమానించారు. రైతు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుని ఫ్యూచర్ లో నిజంగా రైతుల గురించి మనం అందరికీ తెలుసు. ఈ రోజు రైతు అనేవాడే లేకపోతే తినడానికి ముద్ద కూడా దొరకదు. అలాంటి రైతుని ఎన్ని విధాలుగా అవమానించారంటే అన్ని విధాలుగా అవమానించారు. మన రాష్ట్రానికి ఒక మనిషికి ఒక తల్లి తండ్రి అనేది లేకపోతే ఎలా ఉంటుందో ఒక మనిషికి, అలాంటిది రాష్ట్రానికి రాజధాని అనేది లేకపోతే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. రాజధాని అనేది 140 కోట్ల మంది జనాభాకి ఒకటే రాజధాని. అలాంటిది 6 కోట్ల మంది జనాలకి 3 రాజధానుల. ఇది ఎక్కడ న్యాయం? 3 రాజధానులు అనేది చాలా తప్పది. నిజంగా ఉద్యోగస్తులే గాని బయట ఇంకా ఇతర వ్యక్తులు గాని అందరూ కూడా దీన్ని అమరావతి రాజధానిగా ఉండాలని నినాదంగా తీసుకుని ప్రతి ఒక్కరూ కూడా అమరావతికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదొక్కసారి మీరు గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని రైతు కూడా ఈ సినిమాకి స్టార్ కాస్టింగ్ ప్రతి ఒక్కరూ కూడా దీన్ని హైలైట్ చేయవలసిందిగా